శశి ప్లీజ్ ఏడవకు. అంకుల్కి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. లేదు వాళ్ళు ఆదిత్య అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే డాడీ ఏదో చేసే ఉంటాడు. మళ్ళీ నేను మా డాడీని చూడగలుగుతానో లేదో తెలియడం లేదు. శశి శశి కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదిగో నేను చెప్తున్నాను కదా, మీ డాడీకి ఏమీ కాదు. నా కోసం అంత చేసిన ఆయనకి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? అంకుల్ని నేను కాపాడుతాను. ఎలా బాలు? కనీసం ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఎలా కాపాడుతావు నువ్వు? ఆ ఆదిత్య గారిని అడుగుతాను. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. డైరెక్ట్గా వాణ్ణే నిలదీసి అడుగుతాను. వాడితో నేను మాట్లాడతాను. రిలాక్స్ శశి. అమ్మా, ఈ రాత్రిపూట ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో ఏం చేస్తుందో. అమ్మా, వీడికి నేను చిక్కిపోయానంటే ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి రక్షించండి. హెల్ప్, రక్షించండి రక్షించండి. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ 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 మీ. నా అరుపు విని ఏ పులో ఎలుగుబంటో వచ్చిందంటే అమ్మో దొరికిపోతాను. కనీసం పారిపోవడానికి కూడా లేదు. దేనికంటే సైలెంట్ గా ఉండడమే బెటర్. దాహం వేస్తుందే, కనీసం వర్షం పడినా బాగుంటుంది. తెల్లవారేటప్పటికీ ఎవరైనా వచ్చి కాపాడకపోతే పైకి పోవడం ఖాయం. దాహం దాహం. సరే డాడీ, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను. ఏంటి శైలు, ఎవరితోటి? మీ డాడీతో మాట్లాడుతున్నావా? అవును, మాట్లాడాను. ఏమంటున్నారు? ఎప్పుడు వస్తావని అడుగుతున్నారా? అవును, నేను ఎప్పుడొస్తే అప్పుడు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటున్నారు. శైలు, నేనేం జోక్ చేయడం లేదు. నిజంగానే నాకు వేరే సంబంధం చూడమని చెప్పాను. ఆయన చూసిన సంబంధం మారు మాట మాట్లాడకుండా చేసుకుంటాను అని చెప్పాను. ఏంటి శైలు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకెందుకు అర్థం కావట్లేదు ఆదిత్య. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. తల్లిలాగా చూసుకున్న వదిన మీద నిందలు వేసిన వాడివి రేపు నన్ను బాగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటి? సీతక్క ఈరోజు రాంబాబు గారికి దూరం అయింది అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ మీద ఎంత అభిమానం చూపించేది, అలాంటి మనిషి మీద అంత దారుణమైన నింద ఎలా వేసావు ఆదిత్య? శైలు, కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పినా అర్థం కావు శైలు. ఏది చెప్పాలన్నా టైం రావాలి. ఇంకేం టైం కావాలి? నువ్వు చేసిన పనికి సీతక్క ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఎంత మంచి మనిషి అంటే నువ్వు ఎంత ద్రోహం చేసినా సరే నిన్ను పల్లెత్తి మాట అనొద్దు అని లెటర్ రాసి పెట్టింది. సీతక్క మీద ఉన్న ప్రేమతో తన మాటని గౌరవించి రాంబాబు గారు నిన్ను ఏమీ అనలేకపోతున్నారు. అదే నేనైతే ఈ పాటికి నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసేదాన్ని. ఏంటి? చంపేసేదానివా? సరే, ఇప్పుడు చంపుతావా? ఏంటి చూస్తున్నావు? నీకు చంపే అవకాశం ఇస్తున్నాను. రా ఆదిత్య, రా. ఆదిత్య ఎక్కడికి? ఆదిత్య ఆగు.
ఆదిత్య నిన్నే అడిగేది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య ఆగు! ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా చంపేద్దు గాని, కానీ చంపే ముందు నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. రా ఎక్కువ. బాలు బాలు బాలు, ఆ? ఆదిత్య బయటకు వెళ్తున్నాడు. మా డాడీని ఏం చేశాడో కనుక్కో బాలు. సరే పద వెళ్దాం. హా. ఆదిత్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆదిత్య, ఏంటి సీత, ఏంటి ఆ విగ్రహాన్ని అంతలా చూస్తున్నావు? ఆ విగ్రహం అంత బాగుందా? బాగోలేదండి, అందుకే చూస్తున్నాను. అదేంటి సీత? అవునండి, రాముల వారి పక్కన సీతమ్మ లేకపోతే రామయ్యకి అందం ఎక్కడుంది చెప్పండి? రాముడు లేకుండా సీతమ్మ అశోకవనంలో ఉంటే ఆ తల్లి మొహంలో కళాకాంతి లేకుండా పోయింది అని రామాయణంలో చదివాను. ఏదేమైనా రాముడి పక్కన సీత ఉండాలి, సీతకి అండగా రామయ్య ఉండాలి. అప్పుడే అందంగా ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది సీత. నిజంగా ఆ రాముడి మొహంలో విచారం కనిపిస్తుంది. ఆ విగ్రహంలోనే కాదండి, మన జీవితాల్లో కూడా భార్య పక్కన భర్త, భర్త పక్కన భార్య లేకుండా ఉంటే వాళ్ళ జీవితాలకి అందం ఉండదు. వాళ్ళ మనసులకి ప్రశాంతత ఉండదు. అవును సీత, పద. ఉమ్. నిజమే సీత, ఆ రోజు నువ్వు చెప్పింది నిజం. భార్యాభర్తల్లో ఎవరు దూరమైనా ఆ జీవితాల్లో సంతోషం అనేది ఉండదు, ఆ బ్రతుక్కు అర్థం అనేది ఉండదు. నువ్వు దూరం అయిపోయి నాకు అన్యాయం చేశావు సీత. నన్ను నీతో పాటు రానివ్వకుండా ఆపి నా జీవితాన్ని ఇక్కడ బంధించేశావు. ఆదిత్య, ఏంటి ఆదిత్య, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? నీకు నిజం తెలియాలి కదా, అందుకే తీసుకొని వచ్చాను. తల్లిలాగా పూజించే సీతోదిని మీద నింద వేశానని చెప్పి నన్ను నువ్వు అసహించుకుంటున్నావు కదా, దానికి కారణం ఏంటో నువ్వు ఆలోచించావా? ఈ ఆదిత్య ఎందుకు ఇలా మారిపోయాడో నువ్వు ఆలోచించావా శైలు?
ఆ కారణం నీకు చెప్పాలనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నీకు ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ ఈ నిజం మూడో కంటికి తెలియకూడదని సీత వదినకి మాటిచ్చాను కాబట్టే ఎవరూ వినకూడదని ఇక్కడికి తీసుకొని వచ్చాను. సీతక్క మాట తీసుకుందా? ఏం చెప్తున్నావు ఆదిత్య? నిజం, నీకు తెలియని నిజం. సీత వదిన మీద నింద వేయమని చెప్పింది ఎవరనుకున్నావు? సీత వదినే చెప్పింది. ఏంటి, అక్క చెప్పిందా? ఎందుకలా చెప్పింది? ఎందుకంటే వదిన ఎక్కువ కాలం బతకదు కాబట్టి. తను సీతగారు కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. మీ అన్నయ్య నాతో పాటు ప్రాణం తీసుకోకుండా బ్రతకాలి అంటే నా గురించి నువ్వు తప్పుగా చెప్పాలి. నువ్వు చెప్తేనే నమ్ముతాడు. చిన్నవాడిపైన నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మీద నింద వేయి. నా గురించి తప్పుగా చెప్పు, లేదంటే నా మీద ఒట్టు. ఇదంతా నిజమా ఆదిత్య? నేను ప్రాణంగా భావించే రామన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను శైలు, ఇదంతా నిజం. నిజం తెలిస్తే రామన్నయ్య సీత వదిన్ని మర్చిపోడు. తను జీవితాంతం వదిన జ్ఞాపకాలతో ఒంటరిగా మిగిలిపోతాడు. అదే నిందపడితే తన మీద కోపం, అసహ్యం కలిగి ఏదో ఒకరోజు మరో పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతోనే నేను చెబితే నమ్ముతాడని నాతో అబద్ధం చెప్పించింది సీతోదిన. నా దురదృష్టం ఏంటంటే అంత నిందలు వేసినా అన్నయ్య నన్ను, నా మాటల్ని నమ్మలేదు. సీతోదిన్నే నమ్మాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది శైలు. ఆదిత్య, నిజం తెలియక నేను నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఆదిత్య. అదిగో పద. రే ఆదిత్య, నిజం చెప్పరా, నిజం చెప్పరా. మా మావయ్యని ఏం చేసావు? ఆయన ఎక్కడున్నారో చెప్పరా. రేయ్ రేయ్, ఆయన ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. ఆదిత్య, మా డాడీకి ఏదైనా జరిగిందో? జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే ఎటు పారిపోవడానికి వీలు కూడా లేకుండా ఆ డీపీ గాన్ని అడవిలో వదిలేసి వచ్చాను కదా. ఆదిత్య, రేయ్, ఏంట్రా ఇది? ఆదిత్యని ఎందుకు కొడుతున్నావు? కొట్టాలా, వీడిని నరికేయాలా? అసలు వీడేం చేశాడో తెలుసా? మా మావయ్యని అడవిలో వదిలేశాడంట. రామన్నయ్యని చంపాలని చూస్తే నేను ఊరుకుంటానా? నరికి పారేస్తాను. ఆదిత్య, ఆ డీపీ గారు ఎక్కడున్నారో, ఏం చేశావో చెప్పు. ఎందుకు చెప్పాలన్నయ్య? అక్కడికి నేను అంతకుముందే వార్నింగ్ ఇచ్చాను. అయినా వాడి బుద్ధి మారలేదు. అందుకే బుద్ధి వచ్చే పని చేసి వచ్చానన్నయ్య. ఏం చేసావు? మా డాడీని ఏం చేసావు చెప్పు ఆదిత్య. చెప్పు ఆదిత్య.
ఆదిత్య, అనవసరంగా ఇష్యూ చేయకు. ఆయన ఎక్కడున్నారో చెప్పు. నిన్ను చంపాలని చూసిన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టనన్నయ్య. నన్ను చంపితే నీకేంట్రా ప్రాబ్లం? సీత నాకు దూరమైన రోజే నేను చచ్చిపోయాను. ఇక నన్ను కొత్తగా ఎవరో చంపేదేంటి? నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని. నా గురించి నీకెందుకు? అన్నయ్య, మర్యాదగా ఆయన ఎక్కడున్నారో చెప్పు. లేదంటే జన్మలో నీ మొహం చూడను. చెప్పరా. ఊరి చివరి అడవిలో ఒక చెట్టుకు కట్టేశాను. వెళ్ళి వెతుక్కోండి, లేదంటే పైకి పోతాడు. రేయ్, నిన్ను అయిపోయావరా. ఏంట్రా? బాలు, రేయ్, బాలు, 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 బాలు. బాలు, ముందు డాడీని కాపాడుకోవాలి. నీ సంగతి తర్వాత చెప్తాను రా. నువ్వు ఎప్పటికీ మారవరా? ఛీ! అనే ఆదిత్య, చూసావా శైలు, అన్నయ్య నన్ను ఎలా అసహించుకుంటున్నాడో చూసావా? నాకు అన్నయ్య అంటే ఎంత ప్రాణం. అలాంటి అన్నయ్యే నన్ను అసహించుకుంటుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా శైలు? డాడ్, మావయ్య, మావయ్య, అటు చూద్దాం పద బాలు. డాడ్, మావయ్య, డాడ్, డాడ్, మావయ్య, డాడ్, మావయ్య, మావయ్య, డాడ్. మావయ్య. బాలు, డాడీ ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఆదిత్య చెప్పింది నిజమే అంటావా? నిజంగా డాడీ ఇక్కడే ఉన్నారా? వాడు చెప్పింది నమ్మలేం గాని రామ్ అడిగితే చెప్పాడు కాబట్టి నమ్మొచ్చు శశి. మరి ఎక్కడ బాలు? ఎక్కడ కనిపించట్లేదు. శశి, ఒక పని చెయ్యి. నువ్వు అటెళ్ళి వెతుకు, నేను ఇటెళ్ళి వెతుకుతాను. నేనొక్కదన్నా. చేతిలో ఫోన్ ఉంది కదా, లైవ్ లొకేషన్ ఆన్ చేయి, నేను వచ్చేస్తాను. సరేనా? వెళ్ళు. అలాగే బాలు. వెళ్ళు. మావయ్య, మావయ్య, మావయ్య. డాడ్, డాడ్, డాడ్. మావయ్య, మావయ్య, మావయ్య. డాడ్, డాడ్. మావయ్య, డాడ్, మావయ్య, మావయ్య. డాడ్. శశి, కనిపించారా? లేదు బాలు, నీకు కనిపించలేదా? లేదు శశి. అయ్యో,
డాడీ ఏమయ్యారో ఎక్కడికి వెళ్ళారో. డాడ్ డాడ్ మావయ్య డాడ్ డాడ్ వాళ్ళు మావయ్య డాడ్ శశి, పద. డాడ్ మావయ్య డాడ్ మావయ్య డాడ్ మావయ్య డాడ్. మావయ్య మావయ్య డాడ్ డాడ్ మావయ్య బాలు డాడీని చూడు ఎలా చేశాడో. బాలు త్వరగా విప్పు బాలు. అయ్యో డాడ్ దొరికిందా? ఆ, హ. డాడ్ బాలు త్వరగా విప్పు బాలు. డాడీ ఏం కాదు డాడ్, ఏం కాదు. డాడ్ మావయ్య డాడ్ మావయ్య డాడ్ మావయ్య దా. ఒక్క నిమిషం మావయ్య. డాడ్ డాడ్ ఏమైంది డాడ్? డాడ్ ఆర్ యు ఓకే డాడ్? డాడ్ ఆర్ యు ఓకే? మావయ్య ఇదిగోండి తాగండి, వాటర్ తాగండి డాడ్. వాటర్ తాగండి. మెల్లిగా తాగండి. మావయ్య డాడ్ జాగ్రత్త. మావయ్య ఒరేయ్ ఆదిత్య నిన్ను వదిలిపెట్టండి రా. అశో ఏమందండి? అమ్మా 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 లేవండి.